పూరా లోకల్. జైనూరులో జరిగినటువంటి ఘటన పట్ల అక్కడటువంటి పోలీసులు అది దాడి జరిగింది అనుకొని దాడి కేసు పెట్టేసి వెంటనే జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత మాకు నిన్న మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నేను పరామర్శించి ఆమె యొక్క ఆమె యొక్క పరిస్థితిని కూడా మేము తెలుసుకున్నాం. అయితే ఆ రోజు ఆమె నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నా జరిగిందా, బట్టలకి ఇట్లా చింపి ఏమన్నా అట్లా మీద పడి అని అంటే నా దృష్టికి ఆమె చెప్పింది, వాళ్ళ కొడుకే మాకు ట్రాన్స్లేషన్ చేసి అలాంటిది ఏం జరగలేదు, నన్ను కొట్టిర్రు, నా మెడలో ఉన్న తీసుకెళ్ళిర్రు అన్నది. ఒకవేళ అట్లాంటిది కూడా జరగవచ్చేమో అని మేము వెంటనే పోలీసులను కూడా ఆ యాంగిల్లో కూడా రేప్ జరిగిందేమో ఆ యాంగిల్లో కూడా మీరు కేసు పెట్టండి, అట్లనే వెంటనే టెస్టులు చేయండి అని కూడా నిన్న హాస్పిటల్లో చెప్పిపోయాను. ఈరోజు వాళ్ళు నా మీద ధర్నా చేయడం బీజేపీ మహిళలు ఎవరు దాన్ని కమ్యూనల్గా మారుస్తున్నారు, ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉండంటే నన్ను డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు, మీరు ఎందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తున్నారు? డైవర్ట్ చేసింది ఏముంది? నేను నిన్న మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పినాం, ఆమె జరగలేదన్నది. అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము, రిపోర్ట్స్ బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం. జైల్లోనే ఉన్నాడు, జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది. మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు. ముస్లిం కాబట్టి మీరు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పి. అరే ముస్లిం హిందూ ఎక్కడ? అదే అంటే మరి చర్యలు అంటే ఇంకా జైలు కంటే ఇంకే జైల్లో పెడతాము, దానికి ఒక విచారణ ఉంటుంది, జరగాలి కదా. మరి వెంటనే ఉరి తీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంది? ఆమె నిన్న వచ్చింది అంటే మొన్న వచ్చింది స్పృహలోకి, వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. మరి అప్పటిదప్పుడు అంటే జైలు ఉరి తీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము లొల్లి పెట్టినాం అన్నట్టే కానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించండి. ఒక ఆదివాసీ బిడ్డగా నేను కూడా ఉన్నా, నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు, నువ్వు డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నిన్న వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేతు ఖర్చులకు ఇచ్చిన వాళ్ళు ఐటీడీ అవి కూడా ఇవ్వద్దు, ఎందుకు ఇస్తా? డైవర్ట్ చేస్తా. డైవర్ట్ చేయడానికి ఏముంది? ఎట్లా తప్పిదో పట్టిస్తాము? వాళ్ళకు తిండో తిప్పలో ఏదో అవసరం ఉంటుందా ఉండదా? తిండో తిప్పలు ఇక్కడ హైదరాబాద్లో మాకు చుట్టాలు ఎవరు ఉండరు, ఆదివాసులకు బంధువులు ఎవరు ఉండరు, మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నిన్న ఒక నాయకుడు మాట్లాడింది కాబట్టి దాన్ని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకున్నారు. మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు, ఆ యాంగిల్లో కూడా కేసు ఉంటుంది అంతే తప్ప ఇట్లాంటి ఇదైతే కరెక్ట్ కాదు. అది మీరే బయట తీయండి వాస్తవాన్ని.